హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీదరని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. అందరికీ హ్యాపీ హోలీ అండి. సో ఈ రోజు అయితే మా ఆయన ఒక కొత్త ప్రోడక్ట్ మా కోసం ఆర్డర్ పెట్టారు అనమాట. ఈ మధ్య రోజు తలకి పేలు పట్టేసి విపరీతంగా పేలు పోవడానికి షాంపూ ఏదో బయట దొరికితే తెప్పించారు ఆన్లైన్లోనే. ఇప్పుడైతే అది అప్లై చేసుకోవాలి. అందుకే జుట్ క్లిప్స్ ఉన్నాము. ఫస్ట్ అయితే తడి చేసుకోవాలంట హెయిర్ అలా, తర్వాత అది అప్లై చేసుకుని ఒక 10 minutes ఆగిన తర్వాత హెడ్ వాష్ చేసేసుకోవడమే. పేలు పైలు కూడా ఇచ్చాను నేను. అబ్బా ఫోన్లే మొన్న కొనలే జాతరలో 20 రూపాయలు ఇచ్చారు, ఫ్రీగా వచ్చాయి. ఇప్పుడైతే మేము రెడీ అయ్యి పేరెంట్స్ మీటింగ్కి వెళ్తున్నాం అనమాట, గీతమ్మ స్కూల్కి. ఈ అవుట్ ఫిట్ గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి. సాయి పల్లవి గారు వేసుకున్నారు. ఏ మూవీయో చెప్పండి నాకు, ఓకేనా? పేరెంట్స్ మీటింగ్కి వచ్చాము కదమ్మా. గీత గుడ్ గర్ల్ అని నువ్వేం కంప్లైంట్ చేయకు. వచ్చిన వెంటనే బిస్కెట్స్ అండ్ మిక్చర్ అయితే ఇచ్చారు అనమాట. తినిలే ఉట్టినే డాడీ అలాగే అంటారు. తిని దానికి భయపెడతాను రొట్టుకుంటున్నా. చెప్పరు ఉట్టినేనమ్మా, దెబ్బలు పడతాయని చెప్తాను. ఇంకా ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే గీతమ్మది చూసాము. చాలా బాగా వచ్చాయి మార్క్స్ కదా గీతిక. గీత నువ్వు ఏ గ్రేడా? హాయ్ చెప్పు. అయిపోయిందా? మేడంతో మాట్లాడావా? మీ మేడంతోని మొబైల్ చూస్తుంది అని చెప్తే అదేమో చేయం చెప్తుంది. మా అమ్మాయి అబద్ధం చెప్తుంది మేడం, నేను మొబైల్ చూడట్లేదని చెప్తుంది అనమాట. అంత అబద్ధాలు. తిను ఎల్కేజీ. ఈషం అయితే చూడండి, గీతక్క స్కూల్లో ఆడించుకుంటుంది. పడిపోతానని భయం లేదు అసలు. మెయిన్ ఈ స్కూల్లో ఏంటంటే మొత్తం ప్లే ఏరియా అయితే ఉంటుంది అనమాట. పెద్ద గ్రౌండ్ బాగుంటుంది. బర్త్డేస్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు చక్కగా. ప్రతి పిల్లలకి కూడా ఎవరైనా క్లాస్లో బర్త్డే. లెనిషా కూడా ఇక్కడ నుంచి స్కూల్కి వచ్చేస్తాను అంటదండి కంపల్సరీగా. గీతు చెల్లిని తీసుకొచ్చేస్తావా స్కూల్కి ఇక్కడ నుంచి? ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళకుండా రిలయన్స్కి వచ్చామన్నమాట. మేము ఎప్పుడు రిలయన్స్లోనే ఎక్కువ ఉంటాము. ఏదో ఒకటి మర్చిపోతాం అంటాం, కొనిపిస్తూ ఉంటాను మా ఆయన చేద్దాం. మా ఆయన నాకు తిరుగుతూనే ఉంటాం, కానీ తప్పదు కదండి, ఇంట్లో సామాన్లకి ఏదో ఒకటి కొనుక్కో. సో మొన్న జ్యువెలరీ వీడియో పెట్టాను కదండి, దానికి కామెంట్స్ అయితే అన్ని అక్క వెయిట్ ఎంత, అన్ని నెలలు కట్టావు, మంత్లీ ఎంత కట్టావు అని చెప్పేసి అడిగారు అనమాట. వాళ్ళందరికీ ఒక క్లారిఫై ఇచ్చేద్దామని చెప్పేసి మళ్ళీ ఆ వీడియో క్లిప్స్ కింద నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇవి వచ్చేసరికి 11 months స్కీమ్ అండి. నెలకి 50,000 పే చేసామన్నమాట. మేము వచ్చేసరికి 11 నెలలకి 5,50,000 రూపాయలు అయితే మేము కట్టాము. మంత్కి వచ్చేసరికి ఆ మంత్ 7,900 ఉందనుకోండి రేటు, 7,900 రూపాయలకి కరెక్ట్గా 50,000 రూపాయలు మనం పే చేస్తే ఎన్ని గ్రాములు వస్తే అన్ని గ్రాములు ఆ మంత్ క్యాలిక్యులేట్ చేసేసి మనకి ఇచ్చేస్తారనమాట. అలానే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒకవేళ పెరిగింది అనుకోండి, ఇంకొక 200 300, 8,300కి ఎన్ని గ్రాములు వస్తాయో 50,000కి అలా ఇస్తారనమాట. సో అలా అన్ని గ్రాములన్నీ క్యాలిక్యులేట్ చేసి 11 నెలలు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక నెల కూడా ఆగిన తర్వాత అప్పుడు మనం గోల్డ్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అనమాట. సో 5,50,000కి మాకైతే 79 grams వచ్చిందనమాట. ఇలా స్కీమ్స్ కట్టుకోవడం బెస్టేనండి. ఎందుకంటే ఆ మంత్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఏ రోజు మనం మంచిగా రేట్ చూసుకొని కట్టుకుంటామో అన్ని గ్రాములే మనకి ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి మనకి తీసుకున్నప్పుడు మంచి లాభంతోనే వస్తుంది కంపల్సరీగా. సో మాకైతే మంచిగానే లాభం వచ్చింది. ఇదే వెయిట్ది ఇప్పుడు డైరెక్ట్గా మేము కొనుక్కున్నాం అనుకోండి, తరుగులు జిఎస్టీలు అన్నీ పడిపోతాయి. సో ఇలా స్కీమ్ కట్టుకోవడం వల్ల తరుగు ఉండదు మనకి. నెక్స్ట్ మజూర్లు, మేకింగ్ ఛార్జెస్ అవి ఏమి ఉండదు అనమాట. 79 gramsకి కంప్లీట్గా వెళ్ళి గోల్డ్ తీసేసుకోవచ్చు.
సో అలాగా మాకు ఈ హారం కాస్ట్ వచ్చేసరికి మేము ఎంచుకుంది లాంగ్ హారం విత్ హిప్ బెల్ట్ అనమాట, ఇది రన్నింగ్ వస్తుంది. సో మేము ఎంచుకున్నది కాస్ట్ వచ్చేసరికి అదే వెయిట్ వచ్చేసరికి 64 grams అండి. మేము ఎంచుకున్నది హారం కమ్ హిప్ బెల్ట్ అనమాట. దాని బ్యాక్కి చైన్స్ కూడా నేను తీసుకున్నాను, థ్రెడ్ పెట్టుకుంటే బాగోదు కదా అని చెప్పేసి దానికి ఒక 10 grams చైన్స్కి పెట్టాను అనమాట. మొత్తం 74 grams అనేది అక్కడికి అయ్యింది. అది కాకుండా దాని మీద ఉన్న స్టోన్ కాస్ట్ అనేది కూడా మనమే చార్జ్ వేరేగా కావాలంటే చేసుకోవచ్చు, ఇందులో కావాలన్నా కూడా కలుపుకోవచ్చు అనమాట. కరెక్ట్గా స్టోన్ కాస్ట్ కూడా మాకు ఆ మిగతా 4 grams అయిపోయింది అనమాట. సో మేమైతే ఆ మిగతా 4 grams గోల్డ్ తీసుకొని ఆ స్టోన్ కాస్ట్ అనేది మేము పే చేసుకున్నాం. సో ఇలాగా మాకు ఐటమ్ అయితే వచ్చిందండి. మొత్తం 5,50,000కి అయితే ఐటమ్ అయితే వచ్చింది. డైరెక్ట్గా అదే ఐటమ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవాలి, తరుగులు మజూరులు అన్నీ కలిపి అయితే మాత్రం కంపల్సరిగా 7 lakhs వరకు అవుతుంది. కానీ మాకైతే స్కీమ్ కట్టుకోవడం వల్ల ఐటమ్ వచ్చేసరికి 5,50,000 రూపాయలకి వచ్చిందనమాట. సో మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఉల్లి బోండాలు వేస్తున్నాను అనమాట ఈరోజు నైట్ టిఫిన్కి వచ్చేసరికి. సో చట్నీ కూడా ఇప్పుడే చేశాను, మిగతా చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ చట్నీ కొంచెం నీళ్ళు వేసి కలిపాను అనమాట. మేము నీళ్ళు చట్నీ తింటాం, ముద్ద చట్నీ చాలా తక్కువ. దీనికి ఇంకా పోపు పెట్టాలి, వీళ్ళేదో పోపు పెడతా, లేదంటే అలానే తినేస్తా. నా 3 ఇవి ఒక 8 బోండాలు వేసాను, ఇంకో 8 బోండాలు వేసేస్తే సరిపోతుంది. అవేనా ఎక్కువే, ఇంకా మిగిలిపోతాయి నాకు తెలిసి. ఎందుకంటే మా ఆయన 4-5 తింటారు, నేను 4-5 తింటాను అనమాట. పిల్లలు మళ్ళీ గబుక్కుని కావాలంటే ఎక్స్ట్రా వేసి ఉంచడం అంతేనే. సో ఇడ్లీ రుబ్బు అయితే మొన్న మా డాడీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను, కొంచెం ఎక్కువ ఉంది. ఇంకా అందులో మైదా పిండి కలిపి మంచిగా పుణుకులు వేసుకుంటున్నా, బాగుంటుంది ఇలాగా.